హౌస్ చాలా బాగున్నాయా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. సో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. అండర్ 2 hours లో ఒక సింపుల్ స్టోరీ తోటి మంచి మంచి జోక్స్ తోటి ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా బాగా తీసుకెళ్లిపోయారు. నిజంగా సినిమాలో పాయింట్ ఏంట్రా అంటే మాత్రం ఒక పలుకుబడి ఉన్నవాడికి పెళ్లి అవుతా ఉంటది. వాడు ఫోటోగ్రాఫర్ దగ్గరకు వచ్చేసిన ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ తీయమంట. సో అప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ వాడిని ఎలా మేనేజ్ చేశాడంటే జనరల్ స్టోరీ అన్నట్టు, అంతకంటే ఇంకేమీ లేదు. దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిందంటే మాత్రం జోక్స్ చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ వెళ్ళాడు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టే క్యారెక్టర్స్ బట్టే సూపర్ కామెడీ పెట్టుకున్నాడు. అది మస్త్ అనిపించింది. అండ్ ఆల్సో చాలా ఇన్నసెంట్ గా నడుస్తూ ఉంటున్నాడు స్టోరీ కూడా. ఇక్కడ ఏదో నేను ఏదో చేసేస్తున్నా, దీనికి కావాలని ఓవర్ ద టాప్ చూపెట్టాలి, ఖచ్చితంగా జనాలు ఇక్కడ నవ్వాలి అన్నట్టు ఎక్కడ పెట్టుకోలేదు. అది ఫ్లోలో అలా వస్తా ఉన్నాయి. అండ్ వీఆర్ హ్యావింగ్ ఫన్. నిజంగా క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఆనంద్ అనే క్యారెక్టర్ పలుకుబడి ఉన్న వ్యక్తి పెళ్లి కొడుకుంటాడు. ఆయన క్యారెక్టర్ చాలా చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసిండు. నాకు యాక్టర్ పేరు నాకు తెలియదు భయ్య, చాలా చాలా బాగా చేసిండు. ప్లీజ్ టేక్ హిమ్. చాలా సినిమాలు తీసుకోండి, చాలా బాగా చేసిండు ఆయన. #90s లో ఉన్న బుడ్డోడు ఈ సినిమాలో ఉంటాడు. వాడి వల్లనే అంతా జరుగుతూ ఉంటది. అండ్ ఇట్ వాస్ ఫన్ బ్రో, మామూలు లేదన్నట్టు వాడి క్యారెక్టర్ ని పెడతా ఉంటారు. అండ్ ఆల్సో ఈ సినిమాలో చాలా విజువల్ హుక్స్ ఉంటా ఉంటాయి. వాటిని స్టార్టింగ్ నుంచే చూపిస్తా ఉంటారు అనమాట. వాడి క్యారెక్టర్, వాడు చేసిన కథలు, దీంట్లో తిరుగులు పడ్డ కష్టాలు అద్భుతంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళిపోయింది సినిమా, మస్త్ అనిపించింది. టెక్నికల్లీ 2 గంటల లోపే కాబట్టి ఫటాక్ 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 వెళ్ళిపోయింది సినిమా కూడా, మస్త్ అనిపించింది. అండ్ ఈ సినిమాలో 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. 2 లవ్ స్టోరీస్ ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ అండ్ హీరో మధ్యలో ఉండే లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోయిన్ చాలా క్యూట్ గా చేసింది. ఆమె బాగా చేసింది భయ్య. ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ మంచి వెయిట్ ఇచ్చారు, మస్త్ అనిపించింది. అండ్ చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఒక పల్లెటూరులో ఒక పెళ్లి జరుగుతుంటే బయట పరిస్థితులు అలా ఉంటాయి, 2 కుటుంబాల మధ్యలో కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ ఏదైనా గొడవ వస్తే పరిస్థితి ఏంటి, వీటన్నిటిని చాలా న్యూయాన్స్డ్ గా చాలా రియలిస్టిక్ గా చూపించింది అనమాట. అది మస్త్ అనిపించింది. ఈ కాన్ఫ్లిక్ట్ ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్నా గానీ, కామెడీ త్రూ అవుట్ ద సినిమా చాలా బాగా పేలుతున్నా గానీ, ఎమోషన్ చాలా బాగా పండిందని చెప్తా. ఏడ్పించాలి, చాలా పెద్ద తతంగా జరిగిపోయింది అన్నట్టు చూపెట్టాడు. ఇది ఒక సీరియస్ విషయం జరిగింది, దీన్ని అక్నాలెడ్జ్ చేస్తున్నాం అట్లని చెప్పేసి దీన్ని మరీ సీరియల్ లేక మరీ సాగదీయము, సిచ్యువేషన్ ఇది, బట్ స్టిల్ కామెడీకి వచ్చేద్దాం అన్నట్టుగా పెట్టుకున్నారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. ముఖ్యంగా హార్మోనిక్ మ్యూజిక్ ఒకటి అప్పుడప్పుడు వస్తా ఉంటా సినిమా మొత్తంలో. అది వచ్చినప్పుడల్లా పగలబడి నవ్వినా నేనైతే మాత్రం. ఐ హ్యాడ్ అ బాల్ విత్ కామెడీ మాత్రం 100% వర్కౌట్ అయింది నాకు. సినిమాలో ఏమైనా మైనస్లు ఉన్నాయంటే మాత్రం ఎప్పుడైతే మనకి కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుందో అక్కడ నుంచి ఒక్క సిచ్యువేషన్ ఏంటబ్బా ఓవర్ ద టాప్ వెళ్ళిపోయారా, ఇప్పటి వరకు పెట్టుకున్న సెటప్ అండ్ ఆల్సో ఇప్పుడు జరిగే సీన్స్ కొంచెం ఓవర్ ద టాప్ అయిపోయినాయి అని ఫీలింగ్ వస్తూ ఉంటది. దాన్ని మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర ఓకే బాగానే తీసారు అనిపించింది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ అలా ఉంటాయి. ఏంట్రా ఇది సీరియల్ దగ్గరికి వెళ్తుందా లేదంటే పాత కలిసి ఉందా అమరా టెంప్లెట్ లో తీసుకెళ్లిపోతున్నారేమో అని ఫీలింగ్ వస్తూ ఉంటది. బట్ దాన్ని కూడా మళ్ళీ కామెడీకి వాడుకున్నాడు. బట్ క్లైమాక్స్ ఏదైతే మెయిన్ రీజన్ ఉంటుందో దాన్ని కాన్లే అన్నట్టుగా వదిలేసారా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అదొక్కటి ఇంకొంచెం బాగా రాసిన బాగుండేది. బట్ స్టిల్ అక్కడ జరగడానికి అది రీజన్ ఉంది కాబట్టి ఓకే విత్ దట్, మస్త్ అనిపించింది. ఓవరాల్ గా అండర్ 2 hours మంచిగా నవ్వుకోవడానికి, మంచి ఫన్, లైక్ మరీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్రీతబుల్ సినిమా. ఓటీటీలో కానీ థియేటర్ లో కానీ మంచి చూడడానికి మంచి సినిమా అనిపించింది నాకైతే మాత్రం. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా అందరు చాలా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆనంద్ క్యారెక్టర్ ఉంటుంది, పెళ్లి కొడుకు క్యారెక్టర్. హీ వాస్ ఫకింగ్ అమేజింగ్. ఆయనని మళ్ళీ సినిమాలో చూడాలనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చూసారో తెలియదు కానీ మనకి ఇవ్వని ఛాన్సులు చాలా చాలా బాగా చేశారు. అండ్ తిరువీర్ ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తారు. హీరోయిన్ నాకు చాలా బాగా నచ్చింది. షీ వాస్ గ్రేట్, రియలీ గ్రేట్. బుడ్డోడు బాగా చేసిండు, మస్త్ అనిపించింది నాకైతే సినిమా నచ్చింది. మీరు చూస్తారా గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అన్న కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేమో, ఇంకా చాలా రివ్యూలు రాబోతున్నాయి రేపైతే మాత్రం, అమ్మో దారుణంగా ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.